పుస్తకం విమోచన గ్రంథము రూతు గ్రంథం కోసం మాట్లాడదాం. రూతు పుస్తకంలోకి వెళ్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండను గాకని చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవాని ఆశీర్వదించును గాక అని. అప్పుడు బోయాజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివాడిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబిరాలైన యవనురాలు. ఆమె నేను కోయివారి వెనుక పనుల మధ్య నేరుగా కూర్చున్నట్టు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకుని ఇది వరకు ఏరుకూర్చుండెను, కొంతసేపు మాత్రం ఆ మింట కూర్చుండెను వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకున్నట్టుకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహం అగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేతిని నీరు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వచ్చుకుని, ఏమి తెలిసి పరదేశిన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగినని చెప్పగా, బోయాజు నీ పెనిపెట్టి మరణమైన తర్వాత నీ వద్దకు చేసినదంతయు నాకు తెలియబడదు. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి నీ సన్నిధిలో కూడుకున్నట్టు గొప్ప భాగ్యమై ఉన్నది తండ్రి. నీ కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో నీ వాక్యాన్ని చదువుట మాకు గొప్ప భాగ్యమై ఉన్నది దేవా. నీ యొక్క వాక్యము ఆత్మయు జీవమై ఉన్నది. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే దేవ. మా త్రోవలకు వెలుగైంది నీ వాక్యం. నీ వాక్యము మా జీవితాలు ఎంత అవసరము. ఈ కటిక చీకటి కాలములో యెషయా ప్రవక్త అన్నట్లుగా, చూడుము భూమి మీద కటిక చీకటి ఆవరించి ఉన్నది అన్నట్టుగా, ఓ ప్రభు ఇక్కడ చూడగలుగుతున్నాయి. ప్రపంచమంతా కటిక చీకటి, ఆత్మ సంబంధమైన చీకటి. అయితే ప్రభు మమ్మల్ని వెలుగుతో నడిపించే దేవుడు నీవే. ఆ వెలుగు ఏంటో కాదు, ఈ గడియ వాక్యమని మేము నమ్ముతున్నాం దేవా. తప్పనిసరిగా ఆ వాక్య వెలుగులో మా జీవితాన్ని నడిపించమని కోరుతున్నాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలు దీవించండి, మీరు ఆశీర్వదించండి. నీ కృప అందరికీ దయచేయమని దేవా. నీ కృపాస్థాలకి కూడా అప్పగిస్తున్నాం. మీరు వ్యతిరేకంగా ఉన్న క్రీస్తు ఆత్మలను, దైవాత్మలను, దురాత్మ శక్తులన్నీ యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. ఈ కుడి అనంతరం సమస్త మహిమ గంట ప్రభావాలు మీరు పొందుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆ మధ్యలో సోదరుడు మోషే గారు ఉండడం కూడా చాలా సంతోషం. చాలా కాలం తర్వాత వాళ్ళ కుటుంబం సిస్టర్ని చూడడం బట్టి సంతోషంగా ఉన్నాను. దరిదాపుగా చాలా కాలం అయిపోయింది కలిసి సహవాసం చేసి, మరొకసారి ఒక చక్కని పరిస్థితులు దేవుడిచ్చి మరోసారి సహవాసం చేయడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. స్మాల్ మెడిటేషన్, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కేవలం ఈ రాత్రి మనం వాక్యం కోసమే కూడి ఉన్నాం. వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఉన్నాం మనము. మనకి ఎన్ని పనులు ఉన్నా, ఎంత అలసట ఉన్నా, ఎన్ని ఇంపార్టెంట్ పనులు మనకు ఉన్నప్పటికీ కేవలం దేవుడి వాక్యాన్ని కలుసుకోవాలని, దేవుడి వాక్యముతో నడవాలని ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాం. సో ఖచ్చితంగా మన ఆశను దేవుడు తీరుస్తాడని నమ్ముతున్నాను. మనలో ఉన్నటువంటి ఆశ దేవుడితో నడవాలని, ఖచ్చితంగా నువ్వు వస్తే నీ ఆశను దేవుడు తీరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా ప్రవక్త అన్నాడు, చూడుము భూమి మీద కటిక చీకటి ఆవరించింది అన్నాడు. అయితే ఏమన్నాడు? నీ మీద వెలుగు వచ్చింది అన్నాడు. ఏ వెలుగంటే అది ఈ గడి ఆ వాక్యపు వెలుగై ఉన్నది. చూడండి, అది అస్తమయ కాలం వెలుగై ఉన్నది. దాన్నే సాయంకాలపు వెలుగు అన్నాడు. ఆ సాయంకాలపు వెలుగు ఏంటో కాదు, ఈ కాలపు వర్తమానమై ఉన్నది. ఈ గడి వర్తమానం మనకు లేకపోతే ఎలా నడవాలో, ఎలా నడిపించబడాలో అది మనకి చాలా కష్టతరమైన పని.
కానీ దేవుని యొక్క కృప ఈ గొప్ప వెలుగు మనకిచ్చి చక్కగా దేవుడిని నడిపిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇటు చూసి మళ్ళీ ఇటు చూడాలని చాలా తప్పగా ఉంది. సో ఏదేమైనా ఇటు వాక్యాన్ని మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ కూటం మాత్రం అందరూ వేలా పెట్టండి. ఎందుకంటే మనం చెప్పింది 45 నిమిషాలు 50 నిమిషాలు వాక్యం చెప్తాం కాబట్టి ఇటు తిరగాలని నా పని అయిపోతుంది. సో మీరు అప్పుడు అడ్జస్ట్ వినండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రవక్త వర్తమానాలు చాలా ఎక్కువ ప్రేమిస్తాను. ఎందుకంటే మేము కారులో వెళ్తున్నా లేదా మేము మీటింగ్స్కి వెళ్తున్నా, ఎక్కువ ఏదైనా సందర్భం వస్తే దీనికోసం ప్రవక్త ఏం చెప్పాడు అని వెంటనే మేము సెర్చ్ చేసి ఖచ్చితంగా దాని యొక్క జవాబు పొందాలి ఎలాగైనా అని ఎక్కువగా ఆతృత పడతాను నేను. ఎందుకంటే మన మాటల కంటే ప్రవక్త మాటలు అబ్సల్యూట్ అయి ఉన్నాయి. కొన్నిసార్లు మన ఆలోచనలు కరెక్ట్గా ఉండవు, మన మనసు కరెక్ట్గా ఉండదు, మన ఉద్దేశాలు కరెక్ట్గా ఉండవు. అయితే నేను ఒకటి నమ్ముతాను, మనకు వచ్చే ఆలోచనలన్నీ కూడా కరెక్ట్గా ఉండవు. మనకు వచ్చే ఆలోచనలన్నీ కరెక్ట్గా ఉండవు. మనం అనుకుంటాము మన ఆలోచనలే కరెక్ట్ అనుకుంటాం. కానీ నీకు వచ్చిన ఆలోచన ఎప్పుడు కూడా అది దేవుని వర్తమానం దగ్గర మనం పట్టుకెళ్ళినప్పుడు అది సరైనదో కాదని మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క కృప ద్వారా నేను అలవాటు చేసుకున్నది అదే. ఏదైనా చిన్న డౌట్ వచ్చినా బైబిల్ అంతా తిరిగేస్తాను, చిన్న డౌట్ వచ్చినా వర్తమానం అంతా తిరిగేస్తాను. ఖచ్చితంగా ఆ యొక్క జవాబు వచ్చేంత వరకు కూడా నాకు మనసు అనేది కుదురుండదు. దేవుడి కృప ద్వారా ఆ విధంగా వర్తమానం ప్రేమిస్తూ ముందుకు వెళ్తా ఉన్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రవక్త వధువుని ఎన్నుకొనుట అనే వర్తమానంలో ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. వధువుని ఎన్నుకొనుట అనే వర్తమానంలో ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. 65/04/29 ఈవినింగ్ అంటే 65వ సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖు సాయంకాలం మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. 176 పారాగ్రాఫ్ లో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, క్రైస్ట్ డస్ విండికేట్స్ హిస్ వర్డ్. అంటే దేవుడు తన వాక్యములో తను రుజువు చేసుకుంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఎక్కడ రుజువు చేసుకున్నాడు అంటే ఆయన వాక్యంలో రుజువు చేసుకుంటున్నాడు. అందుకే ప్రాఫెట్ విలియం బ్రాండమ్ గారు వర్తమానం బోధించాడు, దేవుడు తన సొంత వాక్యములో ప్రత్యక్షమయ్యనని. దేవుడు తన సొంత వాక్యములో ప్రత్యక్షమయ్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా దేవుడు వాక్యముతో రుజువు చేసుకుంటాడు బ్రదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన వాక్యముతో ఆమె రుజువు చేసుకుంటాడు. ఆమె మన జీవితాలు కూడా వాక్యముతో రుజువు అవ్వాలి. మనం ఎన్ని చెప్పుకున్నా, నేను ఎన్ని మాట్లాడినా నా జీవితం అనేది వాక్యంతో రుజువు అవ్వాలి. మీ అందరి జీవితాలు కూడా వాక్యముతో రుజువు అవ్వాలి. అలాగే దేవుడు కూడా తన జీవితాన్ని వాక్యముతో రుజువు చేస్తున్నాడు. మన జీవితము మనం ఏదైతే తలపెట్టినా ఎలా నడిచినా వాక్యానికి మ్యాచ్ అవ్వాలి. అందుకే ప్రవక్త అన్నాడు, నీకు వచ్చే ప్రత్యక్షత వాక్యానికి మ్యాచ్ అవ్వకపోతే అది చెత్తపొట్లు ఏమన్నాడు. ఆమేన్. నీ రెవల్యూషన్ వాక్యానికి సరిపోకపోతే అది చెత్తపొట్లు ఏమన్నాడు. నీకు వచ్చే కళ గాని, నీకు వచ్చే దర్శనం గాని అది లేఖనానుసారంగా లేకపోతే అది చెత్తపొట్లు ఏమన్నాడు. అందుకే నువ్వేదొచ్చినా గాని వాక్యానికి మ్యాచ్ అవ్వాలి. అందుకే దేవుడు తన్ను తాను వాక్యంలో రుజువు చేసుకుంటున్నాడు. ఆయన జీవితాన్ని వాక్యంలో చూస్తున్నాడు. అందుకే మనకు తెలుసు, ఆయన మీరు నన్ను నమ్మకపోయినా నా క్రియలు నమ్మమన్నాడు. అవునా కాదా? అంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడో ప్రజలకు అర్థం చేయడానికి ఆయన చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో రుజువు చేయవలసిన పని వస్తుంది. అందుకేమన్నాడు, నేను ఏంటో నీకు తెలియాలంటే క్రియలు నమ్ము. క్రియలు బట్టైనా నమ్ము. ఓ నా యొక్క పరిచర్య విధానాన్ని బట్టైనా నువ్వు నమ్ము. ఆమేన్. మీరు నన్ను నమ్మకపోయినా, నా మాటలు బట్టి నమ్మకపోయినా, నా క్రియలు బట్టి నమ్మమన్నాడు. అంటే యేసు ప్రభు తను రుజువు చేసుకోవాల్సిన పని వచ్చేసింది. అయితే రుజువు చేసుకుంటాడు ఎవరికంటే ఆయన ఎన్నికలో ఉన్న పిల్లలకి రుజువు చేసుకుంటాడు. అందరికీ రుజువు చేసుకోడు. ఆయన తోమా ఉన్నాడు, చాలా సందేహపరుడు, అతనికి అస్తమాను సందేహమే, శిష్యుడు. అయితే అతని డౌట్ ఏంటంటే, వచ్చినప్పుడు ప్రభువా కాదా? అప్పుడు ఏమన్నాడు, వేలుబడి చూడన్నాడు. వేలుబడి చూసిన తర్వాత అతని డౌట్ అంతా పోయింది. నిజంగా దేవుడి చేత ఎన్నిక చేయబడిన వారికి ఆయన రుజువు చేసుకున్నాడు క్రియల ద్వారా. ఎన్నికలలో లేని వాడికి ఆయన రుజువు చేసుకోవాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏర్పాటులో లేవనుకో, నీ దగ్గర ఆయన రుజువు చేసుకోవాల్సిన పని లేదు. నేను దేవుణ్ణి, నేను యేసు ప్రభుని, నేను కలవరలోకి వెళ్ళాను, పాత నిబంధనలో యెహోవాని నేనే, కొత్త నిబంధన యేసుక్రీస్తుని అని నువ్వు ఎన్నికలో లేవనుకో, నీ యొద్ద రుజువు చేయవలసిన పని ఆయనకి లేదు. కానీ పాత నిబంధనలో యెహోవాయే
కొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా వచ్చి నీకు బయలుపరుచుకున్నాడు అంటే నీవు ఆయనకి ఎంతో ప్రాముఖ్యమై ఉన్నావు కాబట్టి బయలుపరుస్తున్నాడు. ఈ రోజు ఈ గడియ వాక్యం అంతా మీకు బయలుపరచవుతుందంటే దానికి రీజన్ ఒకటే, ఆయన తన్ను తాను నీకు రుజువు చేసుకుంటున్నాడు. అవునా? బాప్తిస్మం రుజువు చేస్తున్నాడు, ప్రభురాత్రి భోజనం రుజువు చేస్తున్నాడు, వాక్యం అంతా రుజువు చేస్తున్నాడు. ఆచారాలన్నీ తప్పు, వాక్యమే కరెక్టు అని దేవుడు రుజువు చేసుకున్నాడు. నీకు పాత నిబంధనలు ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా. యేసుక్రీస్తు నీకు అర్థమైందంటే నీకు ఎలా తెలిసిందో తెలుసా? ఎలా తెలిసింది నీకు? ఎలా తెలిసింది? పాత నిబంధనలు యెహోవా, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు నీకు ఎలా తెలిసిందంటే దేవుడు తన్ను తాను వచ్చి నీకు వ్యక్తిగతంగా బయలుపరుచుకున్నాడు కాబట్టి నీకు అర్థమైంది. లేకపోతే అర్థం కాదు. నువ్వు ఎన్నికలు లేవనుకో, ఆయన నీ వద్దకు వచ్చి రుజువు చేయాల్సిన పని లేదు. నమ్మితే నమ్ము, నమ్మకపోతే బాగుంటాడంతే. అవునా? ఈ ఎన్నికలో ఉన్నావని నీ వెంట పడతాడు, ఈ ఏర్పాట్లు ఉన్నావని నీ వెంట పడతాడు. నువ్వు ఏర్పాట్లో లేవనుకో, నేను నమ్మనండి, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని నువ్వు చెప్పవనుకో, నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే పోతే పో అంటాడు అంతే దేవుడు. కానీ నీ విషయంలో అలా అనకుండా నీ వెంట పడి నీకు రుజువు చేస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే నీవు ఆయనకు అవసరము, ఆ ఎన్నికలు ఉన్నావు కాబట్టి. అందుకే దేవుడు తన వాక్యంలో రుజువు చేసుకుంటున్నాడు. ఆయన సొంత వాక్యంలోనే ప్రత్యక్షమవుతున్నాడు, విచ్ అట్రాక్ట్స్ ద పీపుల్. ఆయన తన్ను తాను క్షమించండి, తన్ను తాను వాక్యంలో రుజువు చేసుకోవడాన్ని బట్టి దేవుడి ప్రజలు కొంతమందికి ఆయనకి ఆకర్షించబడుతున్నారు. ఈ రోజు మనం వాక్యం ఎందుకు మనం వెంటబడుతున్నాం, ఈ వర్తమానంతో ఎందుకు నడుస్తున్నాం అంటే ఆయన వాక్యంలో రుజువు చేసుకోవడం బట్టి అది మనల్ని ఆకర్షించింది. ఈ రోజు ఈ వర్తమానం ఆకర్షించిందా? ఈ గడియ వర్తమానం మనల్ని ఆకర్షించిందా? ఎలాగ ఆకర్షించబడింది? ఈ గడియ వర్తమానం పూర్తిగా పరిశుద్ధ గ్రంథం ఉన్నది కాబట్టి, ప్రతి మాట వాక్యానికి సంబంధించింది కాబట్టి, ఏది బోధించినా ప్రవక్త విలియం బ్రానమ్ బోధించిన ప్రతి మాట అది లేఖనానుసారమైంది కనుకనే మనకు ఆకర్షణీయంగా ఉంది. ఆయన మాట అన్నాడు, తండ్రి ఆకర్షిస్తే తప్ప అవడం ఎదుగు రాలేదన్నాడు. ఎవరు తండ్రి? ఎవరు తండ్రి అంటే ఎవరు అనుకుంటున్నారు? పైన ఎంత మీసాలు వేసేసుకుని సెల్యూన్ షాప్కి వెళ్లకుండా గెడ్డం పెంచేసుకుని భూషుల్లా ఉన్నాడు అనుకుంటున్నారు ఈ పనికిమాలోళ్ళు. ఎవరో ఈ సంఘశాఖ పనికిమాలోళ్ళు ఏం చేస్తున్నారంటే పైన దేవుడు ఉన్నాడు, కింద యేసు పంపించాడు కొడుకుని అనేసి అనుకుంటున్నారు. అసలు తండ్రి అంటేనే వాక్యమై ఉన్నాడు. తండ్రి అంటే ఎవరు అనుకుంటున్నారు? తండ్రి నాలో ఉన్నాడంటే లోపల ఎలా సింపితే లోపల ఏమైనా వస్తాడా? ఫోటోలు చూస్తాం కొన్ని ఎలా సింపితే ఏమొస్తాయి లోపడే? ఎవరు వస్తున్నా చెప్పండి. ఎలా సింపుతాడు కదా మంకీ మ్యాన్, ఏం కనపడతాయి? అలాగేమైనా యేసుప్రభు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? కాదండి, కాదు. తండ్రి నాలో ఉన్నాడు చూడండి, ఇలా సొక్కిప్పేసి ఇలా గుండు చీల్చేసి లోపల తండ్రి అన్నాడా? లేదండి, తండ్రి అంటేనే వాక్యం. ఆమేన్, హల్లెలూయా. తండ్రి అనగా వాక్యమై ఉన్నాడు. అవునా? అని తండ్రి ఆకర్షించితే కానీ ఎవరిని ఎదుగాడంటే నాలో ఉన్న వాక్యం నా ఆకర్షించకపోతే ఎవడో రాలేడు అన్నాడు. ఒక సేవకుడు నమ్మాలంటే సేవకుల్లో ఉన్న వాక్యాన్ని బట్టే నువ్వు వస్తావు. ఒక సహోదరుని వెంబడించాలంటే ఆ సేవకుల్లో సహోదరుడు ఉన్న వాక్యమే నేను వెంబడించేలా చేస్తాను. ఈరోజు నేను మమ్మల్ని అందరిని ఆకర్షిస్తున్నానా? నో సార్. నేను మీలో ఒక వ్యక్తిని, మీ సహోదరుడిని, మీతో ఉన్నటువంటి ఒక సహోదరుడిని అంతే. కానీ మిమ్మల్ని ఆకర్షించేది ఏంటి? రాత్రి తండ్రి ఆకర్షిస్తున్నాడు. తండ్రి ఎవరు? ఈ గడియ వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమేన్. యేసులో చెప్పిన సెన్స్ అది. ఆమేన్. ఇప్పుడు ఆయన తను వాక్యములో రుజువు చేసుకోవడాన్ని బట్టి ప్రజలు ఆకర్షించబడుతున్నారట. ఈ వర్తమానం ఎందుకు నమ్ముతున్నాం బ్రదరు? ఈ వర్తమానము 7వ వర్తమానం ఎందుకు నమ్ముతున్నాం? ఎందుకు నమ్ముతున్నారు? మెసేజ్ ఎందుకు దీన్ని వెంటబడుతున్నారు? మీరు ఎందుకు ఈ యొక్క కోటలకు వస్తున్నారు? ఎందుకు దూరం ప్రయాణం చేసే సన్నిధికి వెళ్తున్నారంటే ఆమేన్, ఈ వర్తమానం సంపూర్ణ వాక్యానుసారమైంది కనుక. మిమ్మల్ని ఆకర్షించిందా? వర్తమానం మిమ్మల్ని ఆకర్షించిందా? వర్తమానం మిమ్మల్ని ఆకర్షించింది కదా. నన్ను ఆకర్షించింది, మిమ్మల్ని ఆకర్షించింది. ఈ రోజు ఆకర్షించింది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం అని అన్నాడు. నిజంగా దేవుడు తన్ను తాను వాక్యములో రుజువు చేసుకోవడాన్ని బట్టి ప్రజలు కొంతమంది ఆకర్షించబడుతున్నారు. ప్రవక్త అన్నాడు, he don't attract the people at the churches.
that are attracted by big denomination and big doings and great big carrying of fancy things. ఆయన వాక్యము పెద్ద పెద్ద సంఘాలకు అర్థం కావట్లేదు, పెద్ద పెద్ద బిషపులకు అర్థం కావట్లేదు, గొప్ప గొప్పలకు అర్థం కావట్లేదు, ప్రముఖులకు అర్థం కావట్లేదు, ఉన్నతమైన వారికి అర్థం కావట్లేదు, సంఘాలన్నిటికీ అర్థం కావట్లేదు. కానీ కొంతమందికి మాత్రమే అర్థమవుతున్నాడు, కొంతమందిని మాత్రమే ఆకర్షించుకుంటున్నాడు. సిస్టర్, నేను ఆకర్షించుకోకుండా ఇక్కడ ఉన్నావా? ఏం ఆకర్షించింది మీకు? ఏం ఆకర్షించి వర్తమానం వెంబడిస్తున్నారు? ఆమె ఏం ఆకర్షించి మెసేజ్ వెంబడిస్తున్నారు సంవత్సరాలుగా? ఏం ఆకర్షించింది మిమ్మల్ని? పరిపూర్ణమైన వాక్యమే ఆకర్షించింది. ఆమేన్. మరొక దాన్ని బట్టి వచ్చారనుకో ఆకర్షణ తగ్గుతారు. అవునా? దేవుడికి స్తోత్రం కలుగును కాక. చాలా ఎర్రకోర ఉంటుంది. అవునా? ఎర్రకోర ఎండలో పెడితే రోజు రోజుకి ఏమవుతుంది? కలర్ పోతుంది. అవునా? కలర్ పోతే కోర మీద ఇంట్రెస్ట్ పోతుందా లేదా? పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు కలర్ను బట్టు దాన్ని బట్టు మనం వర్తమానం వెంబడిస్తే కనుక ఆ కలర్ పోయింది అనుకో ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? నీ యొక్క ఆకర్షణ కూడా పోతుంది, నీ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఈరోజు మనకు ఆకర్షించబడింది ఏంటంటే దేవుని వాక్యమే ఆకర్షించాలి. ఈ వర్తమానమైన ఆకర్షిస్తే నీ వర్తమానం పట్టుకుని కడ వరకు వెళ్తాం. ఈ మెసేజ్ నేను ఆకర్షిస్తే దావీదు అన్నాడు, ఈ పక్కన 10,000 మంది, ఈ పక్కన 1000 మంది పడిపోయినాను, నేను ముందుకే సాగుతాను. అవునా? ఎంతమంది? 11,000 మంది పడిపోయినా నేను వెళ్తాను అంటున్నాడు. అవునా? ఎంతమంది? ఇటు 10,000 ప్లస్ ఇటు 1000. 10,000 ప్లస్ 1000 ఎంత? 11,000 మంది పడిపోయినా నేను వెళ్తాను అన్నాడు. ఇస్ ఇట్ రైట్? దేంతో వేయబడ్డాడు? లంగరు వాక్యముతో వేయబడ్డాడు, వాక్యముతో ఆకర్షించబడ్డాడు. అయితే దేవుని యొక్క వాక్యము, రుజువు చేయబడిన వాక్యము వధువుని ఆకర్షిస్తుంది అన్నాడు ప్రవక్త. వధువుని వాక్యము ఆకర్షిస్తుంది అంటున్నాడు. అలా చదువుకునేది 178వ పారాగ్రాఫ్ అంటాడు. ఇంకో మాట చెప్తారు, వండర్ఫుల్ మాట. The true bride attracts the attention of God. ఒక నిజమైన వధువు దేవుడిని ఆకర్షిస్తుందంట. ఇంతకుముందు కొటేషన్ చదువు ఏంటది? దేవుని యొక్క వాక్యము వధువుని ఆకర్షిస్తుంది అన్నాడు. కానీ ఇప్పుడు వధువే దేవుడిని ఆకర్షిస్తుందంట అన్నాడు. ఆమె బాగుందా ఈ సబ్జెక్టు? ఆయన మిమ్మల్ని ఆకర్షించడం కాదు ఇప్పుడు. ఆమె మీరే ఆయన ఆకర్షించాలి. ఒక నిజమైన వధువు అట. ఆమె నిజమైన వధువు ఎవరిని ఆకర్షిస్తుంది? క్రీస్తుని అటెన్షన్ లో పెడుతున్నా, క్రీస్తుకి ఏకాగ్రత తీసుకొస్తుందంట. ఎవరీమే ఆకర్షించబడుతుందంట. ఎలా ఆకర్షించబడుతుందంటే బై కీపింగ్ హిస్ వర్డ్. వాక్యముతో నడవడాన్ని బట్టి ఆమె ఆకర్షించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నిజమైన వధువు, నిజమైన ట్రూ బ్రైడ్. ఆమె ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఆయన మనల్ని ఆకర్షిస్తుంటే మనం ఆయన ఆకర్షణగా ఉన్నాం. కేవలం ఆయన నీకు ఆకర్షణ కాదు. ఇప్పుడు నిన్ను చూసిన ఆయన ఆకర్షణగా మారిపోతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఏదేని తోటలో ఆదాము దేవుడు చేశాడు. ఆదాము చేశాడా? సింహం వచ్చింది అట్రాక్ట్ అయ్యాడా? నో సార్. పులి వచ్చింది అట్రాక్ట్ అయ్యాడా? ఎలుగుబండి వచ్చింది అట్రాక్ట్ అయ్యాడా? ఏనుగు వచ్చింది అట్రాక్ట్ అయ్యాడా? కోత వచ్చింది అట్రాక్ట్ అయ్యాడా? ఏ దానికి అట్రాక్ట్ అవ్వాలి. కానీ ఆ 2వ అధ్యాయంలో గాఢ నిద్రపోయిన తర్వాత, ఒక పక్కనెముక తీసిన తర్వాత, ఒక స్త్రీని ఎదరబెట్టినప్పుడు ఆమె ఏమవుతుంది? ఆమె ఆకర్షణీయంగా ఆదాము మారిపోయింది. అవునా? అవ్వే ఆదాముకి ఆకర్షణీయంగా మారేది. అవునా? అవునా? అవ్వ వచ్చి ప్రపోజ్ చేస్తుందా? ఆదాము వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నాడా? ఎవరు లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే ఆదాముకి అవ్వ ఆకర్షణీయంగా ఉంది. అవునా? అంత మాత్రమే కదా, అవ్వని ఆదాము ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడున్న కాలం ఏంటంటే వధువుని క్రీస్తు ఆకర్షిస్తున్నాడు, క్రీస్తుని వధువు ఆకర్షిస్తున్నాడు. ఆమె నీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నీవు ఆయన ఆకర్షిస్తున్నావు, అలాగే ఆయన నిన్ను ఆకర్షిస్తున్నాడు. అండర్స్టాండ్? ఇద్దరి మధ్యలో ఆకర్షణ జరుగుతా ఉంది. అందుకే ఆదాము అవ్వను చూశాడు. ఓ నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో నా మాంసము, నా ఆత్మలో ఆత్మవు కాబట్టి నువ్వు
నువ్వు నారి అనబడతావు అన్నాడా? అవ్వని చేర్చేసుకున్నాడా? ఆమె చిచ్చి నాకు వద్దు, నన్ను తాకొద్దు, నన్ను ముట్టుకోవద్దు అందా? దూరం ఉండు అని చెప్పిందా? నో 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 నో. దూరం ఉండు, నన్ను టచ్ చేయొద్దు, నన్ను తాకొద్దు అందా అవ్వ? నో. ఆమె అవ్వకు కూడా ఆదాం ఆకర్షణీయంగా ఉన్నాడు. ఆమె నువ్వే నా శిరస్సు, నీవే నా యజమానుడువు, నీవే నా భర్తవు, నీవే నన్ను ఏలువాడువు, నీవే నాకు సాటి అయిన సహాయము, ఆమె నువ్వు నాకు చాలా ఆకర్షణీయంగా ఉన్నావు అని ఒకరిని ఒకరు ఆకర్షించుకుంటున్నారు. ప్రవక్త అదే చెప్తున్నాడు. ఇప్పుడు వధువు క్రీస్తుని ఆకర్షిస్తుంటే క్రీస్తు వధువుని ఆకర్షిస్తున్నాడు. ఆమె ఇప్పుడు వన్ సైడ్ లవ్ కాదు, టూ సైడ్ లవ్. అవునా? ఇక్కడ ఎవరన్నా వన్ సైడ్ లవ్ ఉన్నారా? ఆమె ఇక్కడ ఎవరన్నా వన్ సైడ్ లవ్ ఉన్నారా? నో. నువ్వు ఆయన్ని ప్రేమించడం కాదు, ఆయన నిన్ను ప్రేమించాలి. అయితే నీకంటే ముందు ఆయనే ప్రేమిస్తున్నాడు. ఎందుకని నువ్వు అట్రాక్టివ్ గా ఉన్నావు. అవునా? అట్రాక్టివ్ గా ఉన్నావు నువ్వు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే బోయాజు పొలంలో ఒక అందమైన స్త్రీ వచ్చింది. జీవితంలో నలిగిపోయింది ఆమె. భర్త కోల్పోయింది, భర్త చచ్చిపోయాడు. యవ్వన వయసులోనే భర్త పోయాడు. చాలా దయనీయమైన స్థితి. కుటుంబంలో సరైన తిండి లేదు, సరైన సంపాదన లేదు, ఆరోగ్యాలు లేవు, కష్టాలు. స్వదేశం వాళ్ళు తోసేశారు, విధానాన్ని చులకనగా చూస్తున్నారు. ఆమె చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఎదుగుతా ఉంది. పూట గడుపుకోవడానికి చాలా కష్టంగా ఉన్నారు. అవునా? పూట గడుపుకోవడానికి చాలా కష్టంగా ఉంది. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. ఆమె అయితే రాంగ్ గా వెళ్ళట్లేదు. భర్త లేడు కాబట్టి విచార గృహాలకు వెళ్ళి రోజుకుంటే 5,000 తెచ్చుకుందాం, అలాగే వెళ్ళిపోయి 10,000 తెచ్చుకుందాం, కిరాయికి వెళ్ళిపోదాం అనుకోలేదు. ఆమె కష్టపడదాం అనుకుందామె. భర్త లేడు, కష్టాల పాలైపోయింది. పాత భర్త చచ్చిపోయాడు, ఇబ్బందులు అయిపోతుంది, తినడానికి తిండి లేని పరిస్థితి. ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది? తప్పుదోవ దొక్కట్లేదు. ఆమె దేవుని పిల్లలు ఎప్పుడు తప్పుదోవ దొక్కరు. కష్టమైన నష్టమైన వాక్యం పడి ఉంటారు అంతే. కొన్నిసార్లు కడుపు సరిగా ఆహారం దొరకదు, సమాజంలో గౌరవం ఉండదు, కొన్నిసార్లు కట్టుకోవడానికి బట్టలు ఉండవు, అయినా వీళ్ళు తప్పుదోవ దొక్కరు. ఆమె చిన్న కడుకు మానేసి అలా బతుకుతారు తప్ప దేవుని వాక్యానికి బైపాస్ అవరు వీళ్ళు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె బోయాజు పొలంలోకి వచ్చింది. అవునా? దేవుడి స్తోత్రం కలుగును గాక. బోయాజు పొలంలోకి వచ్చింది. బోయాజు ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. బోయాజు ఎవరు? సంపన్నుడై ఉన్నాడు. బోయాజు ఎవడు? ఆ యొక్క ఓనర్ అయి ఉన్నాడు ఆ పొలానికి. ఆమేన్. ఆ పొలానికి ఓనర్ అయి ఉన్నాడు. అక్కడ చాలా పొలాలు ఉన్నాయి. ఆమేన్. బట్ ఏ పొలంలోకి వెళ్తుంది? ఈమె బోయాజు పొలంలోకి వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదా గోత్రానికి సంబంధించిన బోయాజు పొలంలోకి వెళ్తుంది. రాహాబు కుమారుడైన బోయాజు దగ్గరికి వెళ్తుంది. ఆమేన్. చూసుకుందంటే ఎవరు మంచోళ్ళు కాదని. ఆమె బోయాజే మంచి మనసు కలిగి ఉన్నవాడు. నాకు అర్థమైపోయింది. బోయాజే ప్రత్యక్షత ఉన్నవాడు, బోయాజే బయలుపాటు ఉన్నవాడు. బోయాజు విమోచించగలడు, బోయాజు నా స్థితి మార్చగలడు అనే బయలుపాటు రూతుకుందంట. ఈరోజు ఉండాలి బయలుపాటు. ఆమె ఒక పాస్టర్ ఎన్నుకున్నాడు, బయలుపాటు ఉండాలంటారా? ఈ వ్యక్తిని వెంబడిస్తే ఖచ్చితంగా పరలోకం వెళ్తాను, ఖచ్చితంగా ఈ వ్యక్తిని వెంబడిస్తే నేను ఎత్తబాటులోకి వెళ్తాను, ఈ వ్యక్తిని వెంబడిస్తే ఖచ్చితంగా నేను తిరిగి జన్మిస్తాను, ఈ వ్యక్తిని నేను వెంబడిస్తే నా బాడీ మారుతుంది, ఈ వ్యక్తిని వెంబడిస్తే ఉండాలా నమ్మకము? గుడ్డిగా వెళ్ళిపోవాలా? ప్రత్యక్షత ఉండాలి. రూతుకు తెలుసు అన్ని పొలాలకి వెళ్ళట్లేదు, కానీ బోయాజు అయితే నాకు విమోచన దొరుకుతుంది. అవునా? బోయాజు అయితేనే నాకు విమోచన దొరుకుతుంది, మరి ఏ పొలంలో విమోచన దొరకదు. అవునా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ కారణాన్ని బట్టి ఏం చేస్తుంది? ఆ పొలంలో అడుగు పెట్టింది. ఏం చేస్తుంది? పరగేరుకుంటుంది. ఆమె పరగేరుతా ఉంది. పరగంటే ఏంటి? వెన్నులు పట్టుకుపోగా మిగిలింది. ఇంకో భాషలో చెప్పనా? ఆమె లేఖనానికి మధ్యలో ఉన్న వర్షం తీసుకెళ్తుందంటే ఈ రోజు సంఘానికి వచ్చి ఏం పట్టుకెళ్ళాలో తెలుసా? ఆమె ప్రవక్త అంటాడు అన్రిటర్న్ లా ఉందంట. ఏ వర్తమానం అనుకున్నారు? ఈ వర్తమానమే. వధువు ఎందుకుంటాను వర్తమానంలో వధువు అదృశ్యమైనటువంటి అన్రిటర్న్ లా అది చదువుతుందంట వధువు. ఇప్పుడు ఈ యొక్క రూతు పరగేరడం అంటే ఏమనుకుంటున్నారు?
కనబడి అన్ని ఎత్తుకుపోతున్నారు కానీ మధ్యలో పరగుంటారు. ప్రవక్త అన్నాడు లేఖనానికి మధ్యలో హిడెన్ మిస్టరీ ఉంటుంది. ఈమె ఏమి ఎదుగుతుంది తెలుసా? హిడెన్ మిస్టరీ ఎదుగుతుంది. అవునా? హిడెన్ మిస్టరీ. అందుకే ప్రభువు నేను గమనిస్తాడు. నువ్వు వాక్యం కోసం ఎంత ఆసక్తిగా ఉన్నావు. ఆమేన్. ఓ పై అందరూ చదువుతూ ఉంటారు, పై అందరూ ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ లేఖనానికి మధ్యలో ఏముందో వధువు పట్టుకుంటుంది. ఆమేన్. పరగంట ఏమనుకుంటున్నారు? హల్లెలూయా. లేఖనానికి మధ్యలో ఉన్న మిస్టరీ అది. అన్రిటన్ లా. ఓ రాయబడిన వాక్యం అది, దాచబడిన వాక్యం అది. దాన్నే మిస్టరీ అని పిలుస్తారు. అంటే వధువుకి మర్మం మీద ఆసక్తి ఉందండి. వధువుకి దేవుని యొక్క మర్మం పైన ఆసక్తి ఉంది. ఈ రోజు ఎన్నిక చేయబడిన వారికి దేవుని యొక్క వాక్య మర్మం కోసం ఆసక్తి ఉంటుంది. ఏదోటి అనుకోవాలి. ఓ నిజంగా ఉండి పరగనుకు ఎంత ఓపిక ఎదగా తెలుసా? మామూలుగా పనులనుకో పని ఉంటుందని తెలిసి ఎంత ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు. కానీ పరగేదాలంటే చాలా జాగ్రత్తగా, చాలా వినయముతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ కళ్ళు ఎలా ఉండాలి? చాలా షార్ప్ గా ఉండాలి. అవునా? మీకు తెలియదు మరి పరగేరగలుగుతా. నాకు తెలుసు, చిన్నప్పుడు ఇల్లు కూడా నేను కష్టపడి పని చేస్తే 2 రూపాయలు వచ్చాయి. అవునా? అక్కడ పరగలు ఉంటే వదిలేసుకుని వెళ్ళిపోతారు. 2 వాళ్ళు ఓవర్లు కుదురుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా అడుగు వేస్తూ బుడుబుడు అడుగులు వేస్తూ జాగ్రత్తగా ఏరుకుంటే వెళ్ళాలి. వెళ్తే అన్ని చివరగా పోగు చేస్తే ఏమొస్తుంది? 10 రూపాయలు వస్తాయి. అవునా? కానీ ఇక్కడ అలా కాదు. ఇప్పుడు హిడెన్ వాడు వెతకాలంటే చాలా జాగ్రత్తగా వెతకాలి. హిడెన్ వాడు అందరూ వెతకలేరండో, వధువు మాత్రమే వెతుకుతారు. దాచబడిన వాక్యము వధువు మాత్రమే గ్రహిస్తారు. అందరికీ అది కుదరదండి, అందరూ దాన్ని పట్టుకోలేరండి. ఇక్కడ రూతుకి అది సాధ్యం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు రూతు బాహ్య రూపాన్ని ఏమన్నా చూస్తున్నా అనుకున్నారా? బోయజు ఆమె పరగల మధ్యలో ఏరుకుంటున్న పరగను చూసి అట్రాక్ట్ అవుతున్నాడు. ఎంత సహనముతో వేరుతుందో చూడండి. ఆమె వాక్యము తెలుసుకోవట్లో, వాక్య మర్మము తెలుసుకున్నట్లో ఎంత సహనం ఉండాలి, ఎంత ప్రార్థన ఉండాలి. ఆమేన్. ఎంత ప్రార్థనతో ఓపుకుతా వాక్యాన్ని వెతకాలనుకుంటున్నారు. ఆమేన్. అలా క్రమంగా వెతుకుతుంటే బోయాజు బెత్లెహేములో నుంచి వచ్చాడట. ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేము రొట్టెల గృహములో నుండి పొలంలోకి వచ్చాడట. ఆమేన్. ఎక్కడికి వచ్చాడు? పొలంలోకి వచ్చాడు. పొలంలోకి వచ్చాడు బోయాజు. ఎందుకు? ఆమేన్. ఆయన పొలాన్ని చూడాలి. ఎందుకంటే పొలం ఏమైంది? కోత కాలానికి వచ్చేసి. ఎప్పుడు వచ్చాడు? కోత కాలంలో వచ్చాడు బోయాజు. ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేము నుంచి వచ్చాడు. బెత్లెహేము అంటే రొట్టెల గృహం. అది ఆయన సొంత గృహంలోంచి కిందకు వచ్చాడు. పొలంలోకి అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే ఎవరిని చూస్తున్నాడు తెలుసా? ఎవరిని చూస్తున్నాడు? రూతుని చూస్తున్నాడు. రూతే ఆయనకి ఆకర్షణీయంగా ఉంది. అవునా? ఈరోజు బలిష్ఠుడైన దూత దిగి వచ్చి ఎవరిని చూస్తున్నాడు అనుకుంటున్నారు? వధువుని చూస్తున్నాడు. సంఘ శాఖ వైపు చూడట్లేదు, సంఘ రాజకీయాల వాళ్ళ వైపు కూడా చూడట్లేదు. ఎవరైతే వాక్య క్రమంలో వాక్యాన్ని వెతుకుతా ఉన్నారో వారి వైపు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రూత్ ఏమన్నా ఇలా పైకి ఇలా పాడేసేసి బోయాజు ముందు ఏమన్నా ఇలా తిరుగుతుందంటారా? ఓ బోయాజు ఇలా చూడు, నా వంక ఎంత అందగానో, నేను ఎంత అందగెత్తునో, నా లిప్స్ చూసావా ఎంత ఉన్నాయి, నా ఐబ్రో చూసావా ఎంత ఉన్నాయి, నా స్టైల్ చూసావా, నా నడక చూసావా అంటుందా? అనట్లేదు. ఏమంటుంది? కనీసం బోయాజుకు చూసిందా? ఇంకా మిగతా పురుషులకు చూస్తుందా? అవునా? హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు? స్టైల్ కొడతా ఉంటారు. కొడుతున్న స్టైల్ ఈమె. అవునా? ఆయన ఎలాగ ఆకర్షించాలని స్టైల్ కొడుతుందా? లేదండి. మంచి పట్టు చీర కట్టుకునేది చూపెడుతుందా? లేదండి. ఐబ్రో చేసేసుకుని, తల ట్రిమ్ చేసేసుకుని, ఎదరు పంకు తీసేసి, 2 గిడకర్లు చెవులు తగిలించేసి, బీరకాయలా ఉంటారండి ఎలాగా ఇక్కడ దాకా తగిలించేసి, ఓ నన్ను చూసి నా సోకు చూడని చెప్తుందా రూతు? నో. ఆమె బాహ్య రూపం చూపించట్లేదు, ఆమె బాహ్య సౌందర్యాన్ని చూపించట్లేదు. ఆమేన్. ఈ రోజు చాలా మంది బాహ్య రూపము, బాహ్య సౌందర్యము చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ నేను అది, నేను ఇది, నేను వర్తమానంలో అది, నేను వర్తమానంలో ఇది, నాకు చాలా జ్ఞానం ఉందని.
బాహ్య రూపం చూపిస్తున్నారు, అంతరంగములో లోపల ఉన్న విధేయత చూపించలేకపోతున్నారు. బోయజు పొలంలో అడుగు పెట్టాడా? దేవుడి స్తోత్రం కలుగును గాక. బెత్లెహేములోంచి వచ్చాడట, ఆయన ఇంటి దగ్గర నుంచి వచ్చాడు, పొలంలోకి వచ్చాడు. కోత కాలం అది, విత్తనము కొట్టులోకి వెళ్లే కాలం అది. అవునా? ప్రవక్తి కాలంలో బోధించాడా కోత కాలం కోసం? హార్వెస్ట్ టైం అని వర్తమానం బోధించాడు ఆయన. ఇట్ రైట్? ఏం చేయాలి? వచ్చాడు. ఒకవేళ నిజమైనటువంటి కోత యజమానుడు ఏం చేస్తాడు? ఎన్ని కింటాలు వస్తాయి? ఈసారి 2 బత్తాలు వస్తాయి, సరిగా లోడ్ చేయండి. ఏమంటాడు? సరిగా లోడ్ చేయండి, ఓ టాటర్ చెప్పు, తీసుకెళ్ళు, మంచి తూకం వేయించు, వెంటనే సాయంకాలం పేమెంట్ వెళ్ళిపోవాలి, ఎక్కట్లో గుమస్తా రాసుకో అని చెప్పాలి. వచ్చి రాగానే వాట్ ఇస్ దిస్ అంటున్నాడు. అంటే తన సమస్తం మర్చిపోయాడు, ఆస్తి మర్చిపోయాడు, గింజలు మర్చిపోయాడు, ఆ గుమస్తాను మర్చిపోయాడు. ఎవరు ఈమె? నేను ఆమె కోసం తెలుసుకోవాలి అంటే ఎవరు అట్రాక్ట్ చేస్తున్నారు? రూతు ఎలాగ ఆకర్షిస్తుంది? ఆమె రూతు బోయాజుని ఆకర్షిస్తుంది. ఎలా ఆకర్షిస్తుంది తెలుసా? ఆమె లైన్కి మధ్యలో ఉన్న వాక్యాన్ని వెతుకుడు ద్వారా, ఆ పనులు ఏరుకోవడం ద్వారా. పక్కన చెప్తుందా? పురుషులు చూడట్లేదు. ఆమె వేళాకోళం ఆడతారు, వాళ్ళ వైపు చూడట్లేదు. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఓ వాళ్ళ వైపు వీళ్ళ వైపు తిరిగి చూడట్లేదు. తన కడుపు నింపుకోవాలి. ఇంటికి వెళ్తున్నప్పుడు కొంత ఆహారం పట్టుకెళ్ళాలి, నాతో పాటు నాకు అత్తమ్మకి పట్టుకెళ్ళాలి, నాతో కూడా ఒక జీవి ఉంది, ఆమెకు కూడా నేను తీసుకెళ్ళాలి ఆహారము అనే ఆశతో ఏం చేస్తుంది? కర్ర ఏరుకుంటా ఉంది. ఎవరు ఆమె అడిగాడు కోత పని వాడుతూ. ఆమె నయోమి ద్వారా వచ్చింది కదా. ఆమె ప్రవక్త నయోమి అంటే పాత నిబంధన, రూతు అంటే ఎవరు కొత్త నిబంధనలు వధువు అన్నాడు. నయోమి ద్వారా వచ్చింది కదా. మోయాబీరాలు అన్యురాలు ఈమె. ఇప్పుడు పొలంలోకి వచ్చింది అన్నాడు. వాస్తవానికి అన్యులకి యూదులకి సాంగత్యం ఉంటుందా? ఉండదు. ఇది నా పొలం ఉండబెట్టి గెటౌట్ అని చెప్పాలి. అలాంటిది లేదు దేవుడు. బోయాజుకి అలాంటిది ఏమీ లేదు. వెంటనే ఏం చేస్తున్నాడు బోయాజు? ఆమేన్, హల్లెలూయా. ఆమె దగ్గరికి ఆకర్షించబడిపోతున్నాడు, ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. ఈమె రూత్, ఈమె దేవుడి స్తోత్రం కలుగును గాక. రూత్ ఈమె, హల్లెలూయా. రూతు బోయాజు దగ్గరికి వెళ్తున్నా, బోయాజే రూత్ దగ్గరికి వెళ్తున్నాడా? ఎందుకు వెళ్తున్నాడు? రూతు బోయాజుని ఆకర్షిస్తుంది. రూతే బోయాజుని ఆకర్షిస్తుంది. ఇప్పుడు బోయాజు ఏం చేస్తున్నాడు? ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. విమోచన ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? రూత్ దగ్గరికి వెళ్తున్నాడు. విమోచన ఎవరి దగ్గరికి వస్తాడంటే లైన్కి మధ్యలో ఉన్నటువంటి వాక్యాన్ని వెతుకుతారు చూసావా, వారి దగ్గరికి విమోచన వెళ్తారు. ఈ రోజు వర్తమానం అంటే అంత ఆశామేష ఏమి కాదు. మరి ఏమనుకుంటున్నారు? లైన్కి మధ్యలో ఎవరైతే పరగనేరుతున్నారో అది విమోచన వరసది. ప్రతి ఒక్కడో బోధించడానికి ఏమీ లేదు. బైబిల్ పట్టేసుకుని వర్తమానం చెప్పాడు అనుకున్నారు. 12 వర్తమానాల్లో కూడా గ్రహించాలి. మరి ఏమనుకుంటున్నారు? దేవుడి స్తోత్రం కలుగును గాక. విమోచన రూతు దగ్గర నడుచుకుంటూ వస్తా ఉందండి. అవునా? విమోచకుడిని ఏం చేస్తుంది? కాన్సన్ట్రేషన్ లో పెడతాం. విమోచకుడి అట్రాక్షన్ అంతా కూడా ఈ మీద ఉంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకని లైన్ టు లైన్ ఎదుగుతున్నామే. ఈ రోజు నా ప్రియ సోదరులారా, ఈ రోజు 7 ముద్రల మరణం కోసం ఎదుగుతున్న నీకు విమోచన దగ్గరికి వస్తుంది. లేఖనాలకి మధ్యలో ఉన్న మిస్టరీ దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు విమోచన నీ ఎందుకు వస్తుంది. నాకెందుకు బెదర మిస్టరీ అన్నావు అనుకో, నీ బతుకు మిస్టరీగానే ఉండిపో. అవునా? నీ బతుకు ఎవరికి అర్థం కాదు, నువ్వు మిస్టరీగా నువ్వు పోతావు. కానీ ఈ మిస్టరీగా తెలుసుకోకపోతే నీకు విమోచనే లేదు. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళాడట, ఆమెతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎవరమ్మా నువ్వు? నా పొలంలో ఉన్నావేంటమ్మా? అవునయ్యా, మోయాబు దేశం నుంచి వచ్చాను నేను, ఒక తింటాక ఆహారం కావాలి అంటున్నాడు. నువ్వు సరైన పొలంలోకి వచ్చావమ్మా. నువ్వు రావడం వర్తమానంలోకి వచ్చావు. నువ్వు దేవుడి స్తోత్రం కలుగును గాక. మెసేజ్ ఆఫ్ ది అవర్ లోకి వచ్చావు. నువ్వు నిజంగా నువ్వు ధన్యుడివై ఉన్నావు, నువ్వు ధన్యురాలివై ఉన్నావు. ఎక్కడే ఉండి ఈ పొలంలో ఉండి పొలాలు మారద్దన్న. అవునా? పొలాలే ఏమన్నా చూడండి. ముందేమన్నాడు? అప్పుడు బోయేది రూతుతో, నా కుమారి నా మాట విను, వేరొక పొలంలో ఏరుకోవడానికి వెళ్ళొద్దు. ఆమేన్.
వేరే పొలంలో నీకు పరగ దొరకదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వేరే పొలంలో నీకు పరగ దొరకదు. ఎక్కడైతే మరణం ఉందో అక్కడే నీకు విమోచన ఉంటుంది. నీకు వేరే పొలంలో పేరుకోవడానికి వెళ్ళొద్దు, నీకు విమోచన ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. నాకు ఇంకా పనికత్తులు ఉన్నారు, ఇక్కడే ఉండు. ఆమేన్. పని చేసేవారు ఉన్నారు ఇక్కడ, వేరుతోనే ఉండు నువ్వు చక్కగా. ఆమేన్. ఒక కూలి పని చేసుకుని ఆమెతో ఆ యొక్క పొలంలోకి యజమానుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఈ సామాన్యమైన సాధారణమైన మనతో మన దేవాది దేవుడు బలిష్ఠుని దూత మనతో మాట్లాడతాం. ఇది గొప్ప కృప కాదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆయన కృప కాదా? ఇది ఆయన సంకల్పం కాదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీకేమైనా దాహం వచ్చిందనుకో, అక్కడికి వెళ్ళి దాహం నీళ్ళు తీర్చుకో. నీ దాహం ఏంటి ఇప్పుడు? ఆమేన్. నీ దాహం వేస్తే పక్క పొలంకి వెళ్ళొద్దు, అక్కడ కొండలు ఉన్నాయి, స్టోర్ చేయబడి నీళ్ళు ఉంది, అక్కడ తాగండి. నీ జీవజల ఓటు ఇక్కడే ఉంది, నీకు ఆహారం ఇక్కడే ఉంది. యవ్వనస్తులు ఎవరో కూడా నీ వైపు చూడకుండా నేను చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. నీ త్యాగం నాకు తెలుసు, నీ యొక్క ఆమేన్. ఇవన్నీ కూడా బోయజ్ని ఆకర్షించేస్తుందండి. ఈరోజు మన జీవితం క్రీస్తుని ఆకర్షించాలి. ప్రవక్త అన్నాడు, ఈరోజు వధువు ఆయన ఆకర్షిస్తుందట. ఎలాగా? వధువు వాక్యముతో నడవడాన్ని బట్టి, వధువు వాక్యంతో నడవడాన్ని బట్టి ఆయన ఆకర్షిస్తుందట. ఈరోజు మనం దేవుణ్ణి ఆకర్షించాలి. దేవుణ్ణి ఆకర్షించాలంటే ఎలాగా? 40 రోజులు రెండింటి చేత ఆకర్షించబడతాడా? బాల యేసు, పెద్ద యేసు, ముసలి యేసు చేత అయిపోతాడా? స్త్రీల క్రిస్మస్, పిల్లల క్రిస్మస్, సంటి పిల్లల క్రిస్మస్, ముసలి క్రిస్మస్ ఈ చేత ఆకర్షించబడతాడా? గుడ్ ఫ్రైడే లేకపోతే ఈస్టర్ చేస్తే ఆయన సంతోషపడతాడా? ఆయన ఆకర్షించబడతాడా? ఓ చర్చిలకి పెద్ద పెద్ద ముస్తాబో చేస్తే ఆకర్షించబడతాడా? ఆయన ఆకర్షించబడాలంటే సంగమా నువ్వు వాక్యంతో నడవాలి, అప్పుడే నిన్ను ఆకర్షించబడతాడు. చూశాడు ఆమె, ఓహో వెరీ బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎలాగా? గుణములో ఉంటుందని చెప్పాడు. నీకేం కావాలో తీసుకురా అన్నాడు. ఆమె నువ్వు వాక్యం కోసం వెతికి బోధిస్తా ఉంటాడు ఆయన. వాక్యాన్ని వెతికి కొద్ది వాక్యం వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. వాక్యాన్ని ఎక్కువ ధ్యానించి ఇంకా ఎక్కువ వాక్యం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇలాగ ఎప్పుడైతే రూతుతో ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడో, ఇప్పుడు బోయాజు యొక్క గుణ లక్షణములను బట్టి రూతు ఆకర్షించబడటం మొదలెట్టాడు. రూతు ఆకర్షించబడుతుందా? బోయాజు యొక్క క్యారెక్టర్ ను బట్టి, బోయాజు యొక్క క్యారెక్టర్ ను బట్టి రూతు ఆకర్షించబడుతుంది. వాక్యం ఆకర్షిస్తున్నప్పుడు రూతుని. ఆమేన్. మై బ్రదర్, నిన్ను ఆకర్షించవలసిన ఒక మనిషి కాదు, నిన్ను ఆకర్షించేది వాక్యము. ఒక వ్యక్తిని చూడవలసింది, ఒక వ్యక్తిలో చూడవలసింది వాక్యాన్ని, ఒక సేవకుల్లో చూడవలసింది వాక్యాన్ని, మనిషి రూపాన్ని కాదు. మనుషులు ఎన్నన్నా చెప్పొచ్చు ఆ వ్యక్తి కోసం, కానీ అతనిలో చూడవలసింది వాక్యం. ఈరోజు మనుషులు అంటే ఇష్టం ఉన్న ఒకలా మాట్లాడితే, ఇష్టం ఒకలా మాట్లాడతాడు. అవునా కదా? నేనున్నాను, నన్ను ఇష్టమైన మంచోడు అంటాడు, నేను ఇష్టం లేనట్టు చెడ్డోడు అంటాడు. నిశ్చల బ్రదర్ కరెక్ట్ కాదు అంటాడు. అది నేనంటే ఇష్టం ఉన్నప్పుడు ఎవరు చెప్పాడు? నిశ్చల బ్రదర్ కరెక్ట్ అంటాడు. అవునా? అయితే బ్రదర్ నువ్వు చూడవలసింది ఏంటంటే వాక్యాన్ని చూడాలి. అందుకని నన్ను నమ్మకపోయినా నా మాటలు, నా క్రియలు బట్టి నువ్వు నమ్మమన్నాడు. అన్నాడా లేదా? దేవుడి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువుకి అలాంటి పరిస్థితి వచ్చేసిందండి. ఈరోజు నిజమైన దైవజనులకు అలాంటి పరిస్థితి వచ్చేసింది. నిజమైన దైవజనులు, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారికి అలాంటి పరిస్థితి వచ్చేసింది. అంటున్నాడు, నా క్రియలు బట్టి నన్ను నమ్మ అన్నాడు. బోయాజు ఆకర్షణీయంగా మారిపోయాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళింది బోయాజు గుర్తొచ్చేస్తున్నాడు. సిస్టర్, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాక్యమే గుర్తు రావాలి. ఓ నువ్వు గృహాలకు వెళ్ళినాడు వాక్యం గుర్తు రావాలి. నువ్వు పనిలో ఉన్నాడు వాక్యం గుర్తు రావాలి. నువ్వు షాప్ లో ఉంటున్నాడు వాక్యం గుర్తు రావాలి. నువ్వు కూరగాయలు తరుగుతున్నప్పుడు వాక్యం గుర్తు రావాలి. నువ్వు టాపీ పని చేస్తున్నాడు వాక్యం గుర్తు రావాలి. నువ్వు కూర తిప్పుతున్నాడు వాక్యం గుర్తు రావాలి. నువ్వు వంటి దోతున్నాడు వాక్యం గుర్తు రావాలి. ఇవి నిద్రలేదు. రాత్రి అంతా కూడా ఒక ఆల్రెడీ అయిపోయింది, రెండో ఆల్రెడీ సిద్ధమైపోయింది, వెళ్ళిపోయింది. రాత్రి అంతా పొద్దుత్మానం కష్టపడింది, కొన్ని అయ్యి ఇచ్చాడు, ఇంటికి వెళ్ళిపోయింది. జరిగినంత స్టోరీ చెప్పాడు. ఏదో నన్ను ఆకర్షిస్తుంది ఆ వ్యక్తి పట్ల, అతని గుణ లక్షణాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, నా విమోచన అక్కడే దొరుకుతుంది అనుకుంటున్నాను నేను. ఈమె లోపల ఆకర్షణ ఏదో మొదలు పెట్టాడు. రాత్రి పడుకుంటాకి వెళ్ళింది, పోయేది గుర్తొచ్చాడు.
బోయాజు మాటలు గుర్తొచ్చేస్తున్నాయి. ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, నా కుమారి, ఓ నా బిడ్డ అని పిలుస్తున్నాడు. ఒక నిజమైన భర్త తన భార్యని ఓ నా కుమారి అని కూడా పిలుస్తాడు. నీ భార్య నీకు ఒక కుమార్తె, నీకు ఒక చెల్లి, నీకు ఒక తల్లి. ఓ నా కుమారి, అమ్మే ఇది విడిచిపెట్టి ఎక్కడికి పోకమ్మా. నీకేం కావాలి, దాహం నీళ్ళు కావాలి అక్కడ తెచ్చుకో, నీ ఇంకా ఆహారం సరిపోతే తీసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎవడైనా టచ్ చేసేట వాడు సాధ్యులు గల్లంతో, నేను నీకు టేక్ కేర్ ఆఫ్ ఉంటాను, నేను భద్రపరచుకోవడం నేనే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బోయాజు రూతుకి భద్రత ఏర్పాటు చేస్తున్నాడు. ఎంత భద్రత ఏర్పాటు చేస్తున్నాడు చూసారా. ఈ రోజు మన అందరికీ భద్రత ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒక నిజమైన భర్త తన భార్యకి భద్రత ఏర్పాటు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఆత్మ సంబంధమైన భద్రత, భౌతిక సంబంధమైన భద్రత కూడా ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు రూతు గుర్తొచ్చేస్తుంది రాత్రులు అంతా కూడా. మధ్యాహ్నం జరిగిన స్టోరీ అంతా రాత్రి గుర్తొచ్చారు. ఆమేన్, హల్లెలూయా. నాకు విమోచన అక్కడే దొరుకుతుంది. నిద్రలో కూడా వాక్యమేనా? నిద్రలో కూడా వాక్యమేనా? మీకు అలాంటి అనుభవాలు ఉన్నాయా? నిద్రలో కూడా వాక్యమేనా? అవునా? మీ సంగతి తెలియదు కానీ నా సంగతి డిఫరెంట్ గా ఉంటుంది. రాత్రి పడుకునేంత వరకు చదువుతూ అల్లగడ పడేసాను. రాత్రి అంతా వాక్యమే, నిద్రలో కూడా వాక్యమేనా? దేవుడి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. రాత్రిలో కూడా వాక్యమేనా? వాక్యమే. నిద్రలో కూడా వాక్యం కోసం ధ్యానం చేయడమా? వాక్యమే. కొన్నిసార్లు అది నిద్రలో ప్రసంగాలు చేసేస్తాను. వాక్యమే. దేవుడి స్తోత్రం కలుగుతుందా? నిద్రలో వాక్యం ధ్యానం చేస్తుందేమి. బోయాజే గుర్తొచ్చేస్తున్నాడు. బ్రదర్ నువ్వు ఎక్కడున్నా నీకు బోయాజే గుర్తురావా? ఏ బోయాజు? విమోచించే బోయాజు. దేవుడి స్తోత్రం కలుగులు కాదు. విమోచించే బోయాజు, దోచుకునే బోయాజులు కాదు. విమోచించే బోయాజు మనకు కావాలి. దేవుడి స్తోత్రం కలుగులు కాదు. ఋతు జ్ఞాపకం చేసేస్తున్నాడు. అమ్మా నువ్వేంటి, ఆమేన్, ఇప్పుడు నువ్వు పగల వెళ్ళదు కానీ రాత్రి వెళ్ళాలి నువ్వు. దేవుడి స్తోత్రం కలుగులు కాదు. ఋతుకి చెప్తున్నాడు, నయము చెప్తుంది, నీకు విమోచన కావాలంటే రాత్రికి నువ్వు మంచిగా వస్త్రాలు కట్టుకో, మంచిగా స్నానం చేయి, మంచిగా సిద్ధపడు. బోయాజు ఇప్పుడు పొలంలో ఉండే రోజు ఇది. బెత్లెహేము ఇంట్లో కాదు ఉండేది, పొలంలో ఉంటాడు. పొలంలో ఎందుకు ఉంటాడంటే విత్తనాన్ని తొక్కనే వేరు చేసే కాలం. ఎప్పుడు కూడా కోత యజమానుడు ఎప్పుడు పొలంలో ఉంటాడంటే విత్తనాన్ని పొట్టుని వేరు చేసే టైం. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు ఆయన భూమి మీద ఎందుకైనా ఉన్నాడంటే ఏం చేస్తున్నాడు, విత్తనాన్ని తొక్కనే వేరు చేస్తాడు. విత్తనం తొక్కతో వారసురాలు కారేరదు. ఏం చేస్తున్నాడు, సెపరేటింగ్ చేస్తున్నాడు. విత్తనము తొక్కతో సెపరేటింగ్ అవుతున్న కాలంలో రాత్రి వేళ అర్ధరాత్రి వేళ పడుకున్నాడు. అవునా? అవునా? ఇప్పుడు ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. ఇంతకుముందు ఆమె బిజీగా ఉంది, ఆయన వచ్చాడు, ఇప్పుడు ఆయన పడుకున్నాడు. ఇప్పుడు ఈమె నడుచుకుంటూ వస్తాం. నడుచుకుంటూ వచ్చి ఏం చేసింది, మూతికి ఏమైనా రాసేసిందా? మూతికి ఏమైనా రాసేసింది, దానికి ఏమైనా మందు బామేసిందా? చొక్కాకి నా వెనకాల తిరిగేలాగా ఏమైనా మందు బామేసిందా? అంటారు కదా, నీకు ఏదో బామేసిందేది అంటారు కదా, ఇప్పుడు అలా బామేస్తాకి వెళ్ళిందా మందు? లేదండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మందు బామేసి కూడా తిప్పుకుంటున్నారు. హాస్టల్ అంతా తెలిసి మందులు ఏ మందు కావాలో మందులు వేస్తూ ఉంటారు. ఆ మందుని బట్టి వెళ్తూ ఉంటారు. ఆ మందు పవర్ అయ్యేంత వరకు అక్కడే ఉంటారు. ఆ మందు పవర్ అయిపోతే వెళ్ళిపోతారు. అవునా? ఇప్పుడు ఏం జరిగింది, మందు పవడానికి వెళ్ళదంటే ఈమె వెళ్ళి నేరుగా వెళ్ళి బిగినొక్కేసిందా? చిత్తావా ఇవ్వ నన్ను విమోచిస్తాను పాయింట్ కనపెట్టే నీకల్లా. ఎలా ఆడవాళ్ళు కూడా బిగినొక్కేస్తున్నారు కదా రాత్రులు వెళ్ళి. అవునా? ఇలా బిగినొక్కేసి సంతకం పెట్టు అంటారా లేదా? అలా పట్టుకెళ్ళి గల్ల పట్టుకెళ్ళి పేల్చేయట్లేదు, నెత్తి మీద పెట్టి. ఎక్కడికి వెళ్ళి సార్, పాదాల దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర పడుకున్నాడు. నువ్వేదైనా దేవుని వద్ద నుంచి పొందుకోవాలంటే ప్రవక్త అంటాడు, నువ్వు యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళాలి. దేవుని వద్ద నుంచి ఏదైనా పొందాలంటే పాదాల దగ్గరికి రావాలంట. నెత్తిగాడు కూర్చుంటే ఏమి రాదాడు ప్రభు. కొంతమంది అవకాశం ఇస్తే నెత్తి కూర్చుంటారు. అవునా? కొంతమంది అవకాశం ఇస్తే ఎక్కడ కూర్చుంటారు, నెత్తి మీద కూర్చుంటారంట. నువ్వు నెత్తి మీదకి ఎక్క, నెత్తి మీద ఏమి పొందుకోలేవు. ఆయన పాదాల దగ్గర ఉంటేనే పొందుకుంటావు. ఆమేన్. అందుకే మగ్దలేని మరి ఎక్కడ ఉంది, ఆయన పాదాల దగ్గర ఉంది. తన జీవితాన్ని ఎప్పుడు కూడా ఆ పాదాల దగ్గర కూర్చుని వాక్యం చెప్పి యేసు అని కాదు, పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినేదట.
అవునా? హల్లెలూయా. అందుకే నువ్వేదన్నా పొందుకోవాలంటే ప్రభు యొద్ద నుంచి ఆయన పాదాల దగ్గర రావాలి. పడుకుంది రాత్రి వేళ ఏం చేశాడు? కాళ్ళు మిదులే ఆమె పాదాల దగ్గర ఉంది. ఎవరమ్మా నువ్వు? ఆమె ఈమె లోతు కుమార్తెలా చేయలేదా? లోతు కుమార్తెలు ఏం చేశారు చెప్పండి? తండ్రికి మద్యం పోసి తండ్రితో సైనించి విత్తనాన్ని పొందుకున్నారా? అలా విత్తనం పొందుకుంటే పుట్టినాడు కదా మోయాబీడు. ఇప్పుడు మోయాబీ సంతానం నుంచి వచ్చింది కదా. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఇందులో ఉండదా? ఉండొచ్చా లేదా? ఇవి అలా చేయొచ్చా లేదా? ఎందుకంటే వీళ్ళు తల్లి చేసింది ఎవరు? లోతు కుమార్తె. తండ్రికి మద్యం పోసి అతనితో పాపం చేసి కుమారుని కంటే పుట్టినవాడే మోయాబీడు అమోనీయుడు. ఆ మోయాబీడు కొడుకులో పుట్టిందే రూతు. ఈమెకి ఎలాంటి క్యారెక్టర్ ఉంటుంది వాస్తవానికి ఉంటే? ఎందుకంటే వంశపారపర్యంగా ఇవే వస్తుంటాయి కదా. కానీ దేవుడు యొక్క అద్భుతమైన కృప ఆమె ఎన్నికను బట్టి పాదాల దగ్గరికి వెళ్ళింది. ఒక పురుషుడిని ప్రేరేపించేసి భయంకరంగా ప్రేరేపించేసి పాపంలో దింపితే పడిపోడా? ఆ విధంగా చేయట్లేదు. ఆమె మద్యం పోసేసి మందు రాసేసి పాపంలో దింపుతుందా? లేదు. విమోచన పొందుకునే మార్గము పాదాల దగ్గరికి వెళ్ళాలి. పాదాల దగ్గరికి వెళ్ళింది ఆమె. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాదాల దగ్గర పడిందంట. రాత్రి మెలకు వచ్చింది. నిజంగా మొట్టమొదటిగా చూస్తాడు, నువ్వు మోయాబీరాయిలు అయ్యుండి నాకు ఏదైనా మందు పోసేసి నాతో పాపం చేసి నా విత్తనాన్ని పొందుకుంటే నీవు ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరాలిగా. నువ్వు అలా చేయకుండా నా పాదాల దగ్గర ఉన్నావు కదా, నిన్ను గౌరవిస్తున్నాను అన్నాడు. అన్యుడి లక్షణం ఏంటి? మోయాబీడి లక్షణం ఏంటి? మందు పోసి పాపం చేసి విత్తనాలు రుచి చేసుకుని. అవునా? కానీ అలాంటి క్యారెక్టర్ రూతులో లేదు. ఆ క్యారెక్టర్ని బట్టి, ఆ అద్భుతమైనటువంటి రూతు యొక్క క్యారెక్టర్ని బట్టి ముందు దేవుడు ఆ యొక్క బోయజు ఆకర్షించి పడిపోయాడు. ఇద్దరికి మధ్యలో ఆకర్షణ జరుగుతాం. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. నీకేం కావాలమ్మా? మొత్తం విషయం అంతా అయింది. ఆమేన్. నువ్వేం కావాలి? నాకు విమోచన కావాలి. నాకేం కావాలి? వడ్డానం మిస్ అయిపోయింది అండి కావాలి, నాకు బిల్డింగ్ కోల్పోయాను కావాలి, నాకు పొలం ఉండిపోయింది నాకు కావాలంటే లేదు. నాకు విమోచన కావాలంటే. అవునా? నాకు బిల్డింగ్ కావాలంటలేదు, బంగారం కావాలంటలేదు, నాకు విమోచన కావాలంటే. ఈరోజు మనం దేవుడు కనబడితే ఏమడుగుతావు? చాణిక్య, దేవుడు కనబడితే ఏమడుగుతానన్నా? విమోచన అడుగుతావా? లేకపోతే మా డాడీకి పెద్ద ఇందోహ కావాలి, డూప్లెక్స్ బిల్డింగ్ కావాలంటావా? రైస్ దేవుడిని దీవించును కాక. వాక్యం కావాలని అడుగుతాడు. కనబడికి అదే మాట దేవుడిని దీవిస్తాడు. నువ్వేం చెప్తావు తేజ? విమోచన కావాలా లేకపోతే పెద్ద డూప్లెక్స్ అయిపోవాలా? చెప్పు. డూప్లెక్స్ కావాలా? ఏం కావాలి? ప్రైజ్ దేవుడిని దీవించును కాక. రూత్ ఏం అడుగుతుంది తెలుసు? విమోచన అడుగుతున్నాను. హల్లెలూయా. ఈ రోజు ఏమన్నా కోరుకో నా కుమారి అన్నామంటే, ప్రభువా ఆ యొక్క కాలువ పక్కన పితల భూమి అది నాకు తెలియకుండా వాళ్ళు సంతకం పెట్టి 2 ఎకరాలు తీసేసుకున్నారు, తిరిగి వచ్చి రాసేయి ప్రభువా. నెంబర్ 1. నెంబర్ 2, ఈ పక్క ఇంటితో పడలేకపోతున్నా, 2 స్టేర్ బిల్డింగ్ ఉంది, నాకు 3 స్టేర్లు పడాలి తండ్రి. నెంబర్ 3, బ్యాంకులు 20 కాసులు బంగారం ఉందాడు, ఇవ్వట్లేదు ప్రభువా, అది ఇచ్చేలా చూడండి ఆయన. ఓకే గ్రాంట్. నెంబర్ 4, ఇష్ట వచ్చేస్తాను. ఇదే పని. అవునా? కానీ రూత్ ఏం పడుతుంది తెలుసు? విమోచన అడుగుతాం. ఆమేన్. ఈరోజు నువ్వేం అడగాలి? విమోచన అడగాలి. ఆమేన్. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? పేదలు ఇచ్చాడు, తినమన్నాడు. ఎవరు ఇచ్చాడు? దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఈమె ఆయన ఆకర్షిస్తుంది, ఆయనకి ఈమెను ఆకర్షిస్తున్నాడు. ఇద్దరి మధ్యలో ఆకర్షణ జరుగుతా ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నీవు ఆయన ఆకర్షించాలి, నీ జీవితాన్ని బట్టి ఆయన ఆకర్షించబడాలి, ఆయన యొక్క వాక్యం రుజువు చేయడాన్ని బట్టి నువ్వు ఆకర్షించబడాలి. ఆకర్షణ ఇద్దరికి ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? వెంటనే ఇప్పుడు ఉదయ కాలంలో ఆమేన్ వాక్యంతో నడుస్తున్న రూతుని చూపించాడంటే ఎవరికి? ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? యూదా గోత్రంలో ఉన్నవాడే విమోచించేవాడు ఉన్నాడు. అవునా? ఇంకొకడు ఉన్నాడా? ఈమె వాక్యంతో నడుస్తుంది, ఎవరికి ఇష్టం లేదు. ఎవడు? రూతేమో వాక్యంతో నడుస్తుంది, చాలా చక్కగా ఉంది. ఈమె వస్త్రధారణ వేరుగా ఉంది. ఎందుకంటే యూదుల వస్త్రధారణ వేరు, అన్యుల వస్త్రధారణ వేరు. ఈ యొక్క బోయాజ్ కన్నా ముందున్నవాడు ఏం చేస్తున్నాడు? నేను విమోచించలేను, నా వల్ల కాదని చెప్పాడు. కానీ బోయాజ్ ఏమయ్యాడు? రంగం మీదకి వచ్చాడు. ఆమేన్. ఎవరైతే ఆయనకు ఆకర్షణీయంగా ఉన్నారో వారి కోసమైన రంగం మీదకి వచ్చే దేవుడు. నువ్వు ఆయనకి ఆకర్షణీయంగా మారు, నీ పక్షంగా నిలబడతాడు. నువ్వు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నావా? ఆర్థికంగా నలిగిపోతున్నావా? ఆరోగ్యపరంగా నలిగిపోతున్నావా?
నువ్వు వాక్యంతో నడవడం మొదలుపెట్టు. నీ ఆర్థిక ఇబ్బందులకు అడ్డంగా నిలబడవాడు ఆయనే. నీ ఆర్థిక పరిస్థితులకు అడ్డంగా నిలబడవాడు ఆయనే. నీ కష్టాలకు అడ్డంగా నిలబడవాడు ఆయనే. నువ్వు చేయవలసింది ఏంటంటే ముక్కుడం మూలవడం కాదు, ముందు వాక్యంతో నడవాలి. ఆయన ఏమన్నాడు? ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు. కానీ మనం ఏమంటామని తెలుసా? మనం ఏమంటాం తెలుసా? ఈ 3 నెలలే, ఈ 3 నెలలు అయిపోతే పూర్తిగా వాక్యం అంటాం. మనం 3 నెలలు అయిపోతే ఇంకో 3 నెలలు అంటాం. అవునా? కానీ ఆయన ఏమన్నాడు? నీతిని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు ఏం కావాలో వస్తాయి అన్నాడు. అవునా? ఆ కారణాన్ని బట్టి గమనించండి, ముందు మనం వెతకవలసింది వాక్యాన్ని, తర్వాత మనకు ఆస్తులు పాస్తులు. ఆయనకి తెలుసు ఏం కావాలో, ఆయనకి ఏం కావాలో తెలుసు, మనకి ఏం కావాలో. ఆమేన్. నీకు ఏం కావాలో నీకంటే ఆయనకి బాగా తెలుసు. నీకు పొట్టుసేరు కావాలని ఆయనకు తెలుసు. ఎప్పుడు కూడా ఇస్తాడు. నువ్వు ముందు నీతిని వెతుకు. అవునా? నీకు ఇల్లు లేదు, నీకు ఇల్లు కావాలని ఆయన తెలుసు, ముందు నీతిని వెతుకు. నీకు బండి లేదు తెలుసు, ముందు నీతిని వెతుకు. నీకు కారు లేదని తెలుసు, నీకు అవసరం కారు, నువ్వు ముందు నీతిని వెతుకు. నువ్వు వెంట పడతాయని. అదే దేవుని అతని నుంచి పొందుకునే విధానం. ఆమేన్. హల్లెలూయా. కానీ ఏం చేస్తుంది? దీనంగా నిలబడిపోయింది, వాక్యంతో నిలబడిపోయింది. బోయజు చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆకర్షణీయమైన రూతును చూసి ఆయన ఖాళీలో నిలబడుతున్నాడు. రూతు అప్పులన్నీ నేను తీర్చేస్తాను, రూతు కష్టాలన్నీ నేను తీరుస్తాను, ఓ రూతు రోగాలన్నీ నేను బాగు చేస్తాను, రూతు కాస్త అంతా నేనే ఇస్తాను. ఎవరు చెప్తారండి అలాగా? కానీ ప్రభు చెప్పగలడు. ఆమేన్. హల్లెలూయా. నీ పక్షంగా నిలబడిది ఆయనే. రూతు ఆయనకి ఆకర్షణీయంగా ఉంది, ఆయన రూతుకి ఆకర్షణీయంగా ఉన్నాడు. వివాహం చేసుకున్నారు వాళ్ళు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు లైఫ్ కూడా అంతే. ఎస్తేరు లైఫ్ కూడా అంతే. ఎస్తేరు వాక్యాన్ని కలిగి ఉంది. ఎస్తేరు వాక్యం దగ్గరకు వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏగే వచ్చాడు, ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త వర్తమానాన్ని తీసుకుంది, వాక్యంతో నడవడం మొదలు పెట్టింది. ఆమేన్. ఓ ఆ 9 నెలలు 10 నెలలు బాగా సిద్ధపడింది. ఆ ఏగే వర్తమానం సిద్ధపరిచింది ఆమెను. నీకే లోకంలో నీకు ఇష్టాలు ఏమి ఎదుర్కోలేదు. వర్తమానం ఏం చెప్పిందో వర్తమానం ప్రకారంగా జీవించింది. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు రాజు ఎదురుకెళ్లే సమయం వచ్చేసింది. రాజు ఎదురుకెళ్లే సమయం వచ్చేసింది. రాజు ఎదురుకు వస్తుంది, ఆమె వినయముతో వస్తా ఉంది. ఆమేన్. అంతకుముందు ఎల్లు ఎలాగెళ్తున్నారు? ఇలాగెళ్తున్నారంట, ఇలా తిప్పుతున్నారంట. ఏం చేస్తారు ఫ్యాషన్ షోలో? మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ అమెరికా, ఇలాగెలా నడిచి ఇలా ఉంటాని వెళ్ళిపోతా ఉంటారు. ఈ లోపల కాల్ స్లిప్ అయిందంటే నడ్డు వెళ్ళిపోతారు. కానీ చాలా వినయముతో నడుస్తుందంట. ఇరుగు ఎత్తుమాట జోళ్ళు లేవట, మూతి నిండా పెయింట్ లేదంట, మహాగని. ఆ మహాగనే కదా బాగా ఆమె. లేకపోతే రెడ్ ఆరెంజ్ ఏదో ఉంటుంది, చెర్రీ రెడ్ ఉంటుంది, ఒకటి పెయింటింగ్ ఉంటుంది, చెర్రీ రెడ్. ఇలా మూతికే చేసుకున్నా అన్నదంట రాజు దగ్గరికి వెళ్ళి. ఒకవేళ రాజు దగ్గరికి వెళ్ళి ఎలాగ అన్నాడు, ఈ కోతిని తీసుకొచ్చేటట్టు కోతులు పంపినాడు. అవునా? అవునా? హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్ళి ఇలాగా స్టెప్లు వేసినందుకు ఏమంటాడు? ఈ కోతులు ఎందుకు రానిచ్చారు, ఈ కోతులు పంపినాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం అలాగెళ్తే ఏం పని అవ్వదు. సంఘంలో ఒకలా ఉండి ఇంటికాడ ఒకలా ఉంటే కుదరదు. ఆమె చూస్తాడు ఆయన నిన్ను ఎక్కువ సంఘంలో కంటే ఇంటికాడ ఎక్కువ చూస్తాడు. చాలా మంది అనుకుంటారు సంఘంలో చూస్తారేమనుకుంటారు, సంఘంలో సహోదరులు చూస్తారు, కానీ ఇంటికాడ ఎక్కువ వాచ్ చేసేది మాత్రం దేవుడే. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్ని బాగా సిద్ధపడింది ఎస్తేరు, చాలా వినయంగా నడుస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈమె ఇంకెలా ఎంటర్ అయింది చాంబర్ లోకి, రాజు లేచిపోయాడు. ఎవరిమే? ఆమేన్. ఈమె నాకు కావాలన్న. చదవండి ఋతు గ్రంథం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 15వ రోజు. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహయలు కుమార్తె ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాదు రాజు యొక్క సండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఆయన చూడగానే వచ్చింది, దయ పుట్టిందంట. హల్లెలూయా. ఇంక ఎస్తేరు ఎప్పుడైనా రాజు దగ్గరికి వెళ్తాడు, లేచి నిలబడుతున్నాడు.
ఎవరైనా రాజు దగ్గరికి వెళ్తే రాజు కూర్చుంటాడు, ఎవరైనా నిలబడాలి. కానీ రాణి అయిన ఎస్తేరు వెళ్తుంటే ఆయన నిలబడతాడు. రాణి నీకేం కావాలమ్మా అని రాజు దండం చెప్తున్నాడు. ఈ ఆస్తులు సగం కావాలా నీకు? ఈ కోటలు రాజిచ్చారు నీకు? ఇంకా అడగకుండానే అమ్మే దేవుని కుమారుడు ఏది అడగకుండానే నీ అవసరతను చాపే దేవుడు. నీ అవసరం దేవుడు తెలుసు ఆయనకి అని ఏం చేస్తాడు? రాజధానం చాపేస్తాడు. అవునా? ఇప్పుడు ఈమె రాజు గదిలోకి వెళ్ళగానే రాజుకి ఆకర్షణీయంగా మారిపోతుంది ఎస్తేరు. ఈరోజు నువ్వు ఆకర్షణీయంగా నీకు మారాలి. ఎప్పుడు మారుతావు? నువ్వు వాక్యముతో నడిచినప్పుడు, వర్తమానంతో నడిచినప్పుడు, ఏగే నిర్ణయించిన అలంకారం అంతా చెప్పిన నువ్వు నడిచినప్పుడు రాజుకు నువ్వు ఆకర్షణీయంగా మారిపోతావు. మారుతావంటావా? దేవుడి స్తోత్రం కలుగును గాక. మారాలంటే నువ్వు వాక్యంతో నడవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్తేరు చూసి అందరికీ దయపుట్టిందంట. ఓహో, ఈమె రాణి ఉంటే బాగుంటుంది. అమ్మే ఈమె రాణిగా ఉండాలి. హల్లెలూయా. ఎన్ని రాణి అయిపోయిందండి. ఒక బానిసని తీసుకెళ్లి దేవుడు అక్కడ ఏం చేశాడు? రాణిని పెట్టాడు. ఒక రూతు అప్పటి వరకు ఏం చేసింది? పొలంలో పరగేరుకుంది, కానీ పరగకే యజమాని అయిపోయింది. అవునా? దేవుడు చేతులు ఎలా మార్చేయగలడు. అవునా? ఏం చేశాడు? ఎఫ్రాయిం మనసు దగ్గర ఏం చేశాడు? యాకోబు చేతులు మార్చేస్తే యూసుఫ్ అనుకున్నాడంట, డాడీ నీకు స్పెట్స్ చేయాలి, డాడీ నీకు స్పెట్స్ చేయాలి, చిన్నోడు ఎడుగో పెద్దోడు ఎడుగో, నువ్వు చేతులు మార్చేసావు, నీ కళ్ళు కొంచెం సైట్ వచ్చినట్టు ఉంది అన్నాడు. ఓకే, నాకు సైట్ రావచ్చు, కానీ దేవుడికి ఎప్పుడు సైట్ రాదు. ఆయన మంచి దృష్టి కలిగి ఉన్నవాడు. ఎవరి మీదకి ఆశీర్వాదాలు వెళ్ళాలో వారి మీదకి వెళ్తాయి. అవునా? చేతులు మార్చేశాడు. అవునా? అవునా? ఎందుకంటే అరుగు యాకోబు కూడా ఉంది. ఇస్సాకు చేతులు మార్చేస్తేనే యాకోబు దీవించబడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చేతులు మార్చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు ఏమవుతున్నాడు? ఈ రూతుని పరగేరుకునే స్త్రీని తీసుకుని ఆ యొక్క పొలానికే రాణిగా మార్చేశాడు. అప్పుడు వరకు బానిసగా ఉన్న ఎస్తేరుని ఆ 160 సంస్థానాలకే రాణిగా మార్చేశాడు. దేవుడు మార్చగలడు అంటారా? నువ్వు దేవుడికి ఆకర్షణీయంగా మారితే దేవుడిని నువ్వు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తావు. ప్రపంచమంతా నీ వైపే చూసేలా దేవుడు చేస్తాడు. అందుకే ఇప్పుడు వధువుని ప్రపంచమంతా చూసేలా దేవుడు చేస్తాడు. గమనించండి, ఆ 1000 ఏళ్ల పాలనలో ఈ భూమి మీద ఉన్న 3వ వంతు మనల్ని చూస్తారు. ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే మనమే ఇప్పుడు ఆకర్షించబడిన మనమే రేపు పొద్దున కుర్చీలో ఉంటాము, మనం చూసి ఆకర్షించబడతారు. ఆమేన్. మనం జోసెఫ్ ఊరే అంట కుదరదు. ఇంకా ఇప్పుడు జోసెఫ్ గారు ఇటు చాణక్యలా ఉన్నాడు ఏంట్రా, సీకుడుగా ఉన్నాడు ఏంట్రా అనుకో. ఓ చాణక్య గారు కొత్త పేరు పొందాడు, శ్రీమతి యేసుక్రీస్తు. ఓ శిరీష ఎలా ఉందండి? శిరీష కాదు, శిరీష అంటే అమ్మగారు కాదు. లేదా అమ్మగారు ఎక్కడ ఉన్నావు? అమ్మగారు పేర్లు ఎలా పిల్లలు కూడా కుదరదు. ఇంకా ఎత్తారు అంట కుదరదు. ఇంకా ఎస్తేరు అమ్మగారు పేరు పిలిస్తే అయిపోతారు. అమ్మగారు, రాణి గారు, మహారాణి, మీరు సెలవిస్తే మేము చేస్తాము అన్నారు. అవునా? ఒకవేళ మాట వచ్చిందంటే ఇలాగంటారు, ఎస్ మేడం ప్రణాళములు, మీకు ఏం చేయాలి అని బొడ్డు వస్తా అంటాడు. కొంచెం గౌరవం లేదు, పట్టుకుంటాడు అండి. అవునా? అలాగే సహోదరుని సేవకుడిని గౌరవం లేకుండా మాట్లాడితే నీకు కనబడని దూతోటి వస్తుంది. ప్రభు అంటాడు తీసుకెళ్ళి వేసేయమంటాడు. తీసుకెళ్ళి ఉడుకుడుతున్నటువంటి ఆ ఫ్రైడ్ రైస్ మోకుళ్ళు పడేస్తాను నిన్నండి. ఈ పని అవునా? ప్రపంచమంతా చూసేటట్టుగా నిన్ను చేస్తాడు. ఎందుకని ఇప్పుడు దేవుడు నువ్వు అట్రాక్టివ్ గా మారాలి. నిన్ను చూసి ఆయన ఆకర్షణీయంగా మారితే దేవుడిని సింహాసనం మీద పెడతాడు. ఎంతమందికి సింహాసనం మీద ఉండాలని ఉందండి? ఉండాలంటే ముందు నువ్వు ఆయన ఆకర్షించాలి. ఎలాగ ఆకర్షిస్తావు తెలుసా? ప్రవక్త అన్నాడు, వాక్యముతో నడవడాన్ని బట్టి, వాక్యంతో జీవించడాన్ని బట్టి మనము దేవుడిని ఆకర్షిస్తామట. ఇప్పుడు మనం దేవుడిని ఆకర్షించే కాలంలో ఉన్నాం. ఆకర్షించండి ప్రభువుని. ఎలాగా ఆకర్షిస్తారు మీరు? వాక్యంతో జీవించడాన్ని బట్టి, వాక్యాన్ని పట్టుకుని నడవడాన్ని బట్టి, వాక్యముతో అలంకరించబడ్డాన్ని బట్టి, వినయముగా దీనత్వముతో నడవడాన్ని బట్టి ఆయన ఆకర్షించబడతాడు. అప్పుడు నిన్ను అందరూ చూసేలా దేవుడు చేస్తాడు. ప్రపంచం అంతా కూడా నిన్నే చూసేటట్టుగా దేవుడు నిన్ను చేస్తాడు. ఎంతమంది అలాగ అవ్వాలనుకుంటున్నారు? దేవుడు దీవించును గాక. ఓ అలాంటి గొప్ప కృప దేవుడు మీకు ఇచ్చును గాక. ఆయనకి ఆకర్షించండి.
ఆయన తన వాక్యములో రుజువు చేసుకోవడాన్ని బట్టి మనకు ఆకర్షణీయంగా ఉన్నాడు ఆయన. ఎందుకు ఈ వర్తమానం నమ్ముతున్నాం? వాక్యము బైబుల్ కరెక్ట్ గా సరిపోతుంది వర్తమానం, అందుకే మనం ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ వర్తమానముతో మనం జీవించినప్పుడు ప్రభువుకి మనమే ఆకర్షణీయంగా ఉంటాం. ఇప్పుడు ఆకర్షణీయమైన రెండూ కూడా ఏమవుతున్నాయి? గొప్ప ఐక్యతలోకి వెళ్తాయి. ప్రపంచవ్యాప్తంగా నేను చూసేటట్టుగా దేవుడిని చేస్తాను. అవునా? మోయాబిరాలు రా, అన్నిరాలు రా, బోయాజీ పొలానికి వానర అయిపోయిందిరా. అవును, వానర. ఈ రోజు సృష్టికే వానర ఎవరు తెలుసా? సృష్టికర్త ఎవరు చెప్పండి? సృష్టికర్త ఎవరు? యేసుక్రీస్తు. మరి సృష్టికర్త భార్య ఎవరు? శ్రీమతి యేసుక్రీస్తు. అంటే సృష్టి మీద నీకు అధికారం లేదా? అధికారం ఉంటారు. అది ఇప్పుడు ఏం చేయాలి మనం? అధికారంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఏ పొలానికైతే అధికారిగా ఉండబోతుంది ఆ పొలం కూడా ముందు వెళ్ళుకుంది, బానిసగా పనిచేసింది. ఇప్పుడు సృష్టి అంతలో మనం బానిసగా ఉన్న వస్తాయి, కష్టాలు పడుతున్నాం, చెమట చిందిస్తున్నాం, బాధలు, నిందలు, అవమానాలు, రోగాలు, తెగుళ్ళు, ఈ బాధలన్నీ పడుతున్నాం. కానీ ఒక రోజు బోయాజికి మనం ఆకర్షణీయంగా మారినప్పుడు, ఈ భూమి మీద దేవుడికి మనం ఆకర్షణీయంగా మారినప్పుడు మనల్ని తీసుకుని ఏం చేస్తాడు? ఏ భూమి మీద అయితే మనం లేబరింగ్ చేసామో ఆ భూమిని ఏలే వారిగా దేవుడు మనం చేస్తాడు. ఎంతమందికి ఆ స్థితి కావాలి? దేవుడు దీవించును కాక. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు ఆశీర్వదించును కాక. అందరూ లేచిలో మనం ప్రార్థన చేసుకున్నాం. లేచిలో మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఉన్న ప్రియ సోదరి సోదరులారా, మనం ఆయనకి ఆకర్షణీయంగా ఉండాలి. మనం ఆయన ఆకర్షించాలి. ఎలా ఆకర్షిస్తావు? మంచి బట్టలు కట్టుకోవడం ద్వారానా? దాన ధర్మాలు చేయడాన్ని బట్ట? లేకపోతే లింక్ డేస్ చేయడాన్ని బట్ట? లేకపోతే పండుగల ఆచారాలు చేయడాన్ని బట్ట? కాదండి. దేవుడిచ్చిన పంపిన వర్తమానమును పూర్తిగా వాక్యాన్ని మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఏగే అలంకరించిన అలంకరణ తప్ప ఏ అలంకరణ ధరించుకోనక రాజు ఎదురికి మనం వచ్చినట్లయితే నిశ్చయంగా మన జీవితాలను మన బ్రతుకులను ఆయన ఉన్నతమైన స్థితిలో తీసుకువెళ్తాడు ఆయన. నా ప్రియ సోదరి సోదరులారా, డెడికేట్ యువర్ లైఫ్. మీ జీవితాలు ప్రభువు సమర్పించుకోండి. ప్రభువా, నీకు ఆకర్షణగా నేను మారిపోతాను ప్రభువా. క్రీస్తుని ఆకర్షించే వధువుగానే ఉంటాను ప్రభువా. నేను ఆకర్షించే నీ వధువుగానే ఉంటాను ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. నువ్వు ఆకర్షించాలంటే ఒకటే, ఆయన పంపిన వాక్యంతో నడవడమే. నీ తెలివితేటలు, నీ మానవ మనసులు పెట్టడం కాదు. ఆయన పంపిన వర్తమానమును పట్టుకుని నువ్వు నడవడమే. నువ్వు పట్టుకుని నడిచినప్పుడు సోదరి సోదరులారా, నిజంగా నీవు ఆ గొప్ప సృష్టికర్త యొక్క భారీగానే అయిపోతావు. నిజంగా. ఎందుకంటే సమస్తం ఆయన మూలంగా కలిగాయి. ఆయన ఆధారభూతుడు, ఆది సంయుతుడు అయ్యాడు. ఆయన భారీగా ఉంటే సమస్తం నీవు అయిపోతాయి. అయితే దానికి రావాలంటే, ఆ పొజిషన్కి రావాలంటే నీవు ముందుగా ఆ క్రీస్తుని ఆకర్షించాలి. ఎలాగ వాక్యమును నీ హృదయములో ఉంచుతూ వాక్యముతో నడుచుడు ద్వారా ప్రభు మనకు సహాయం చేయమని ప్రభుని వేడుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరుడు శ్రీని గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి సోదరుడు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ప్రభువా మాతో మాట్లాడిన దేవుడు నాయన ప్రభువా, అపోయేది ప్రభువా, విషయంలో ప్రభు నాయన ప్రత్యక్షిస్తూ ఉన్నాడు ప్రభువా. నువ్వు తప్పకుండా నేను కూడా నాయన బాగా ఆకర్షణీయంగానే ఉన్నావు. నువ్వు తప్పులు నేను చేసిన పొరపాటునప్పుడు క్షమించిన ప్రభువా. ఇంతవరకు తండ్రి నువ్వు వాక్యానుసారంగా నేను జీవించినట్టు ప్రభువా. ఆ రోజు ఎలా నాయన ఆకర్షించబడిందో ప్రభువా. నేను ప్రభు అలాగే వాక్యానుసారంగా తనకు సహాయం చేయాలి. దేవానికి స్తోత్రములు, వందనాలు ప్రభువా. జీవించిన ప్రభా, ఆ రోజు ప్రభా ఎన్నో కష్టాలు పడింది ప్రభా. అయినప్పటికీ నేను ఎక్కడనైనా వ్యక్తులను పడిపోకుండా ప్రభా తండ్రి వాక్యం ప్రభావ నిలబడతానికి తండ్రి ఎందుకు చేయకపోతున్న బట్టి మీకు స్తోత్రములు ప్రభావ. తప్పగా మాకు కూడా సహాయం చేయండి నాయన. అయ్యా మేము కూడా నాయన అదే విషయంలో ప్రభావ నన్ను పొరపాటు చేసుకున్నాం ప్రభు. తప్పు కూడా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క సోదరుని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మేము కూడా నాయన అందులో ఉండడానికి సహాయం చేయండి. ఇంతవరకు తండ్రి సేవకు నిలబెట్టుకున్న ప్రభావ పరిశుద్ధాత్మలో నడిపించిన దేవుడు నాయన
మమ్మల్ని కూడా ప్రభు అలాగే నడిపించిన తండ్రి, సహాయం చేయండి. వాక్యం నాయన వచ్చిన ప్రతి ఒక్కరు నాయన ఫలింప చేయను తండ్రి. కుటుంబ రవంతులకు నాయన ఫలింప చేయను తండ్రి. సమస్తమైన మన ప్రభు యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి కూడా ఏర్పడిన కుటుంబానికి, ఇక్కడ ఉన్న సకల పరిశుద్ధులకు, నిశ్శబ్దమైన వధువుకి ఆయన తోడుగా ఉండి, వధువు ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క వాక్యముతో నడుస్తూ క్రీస్తుని ఆకర్షించి ఆ గొప్ప ఉన్నతమైన సింహాసనం మీదకి వధువు నిశ్చయముగా కొనుకోబడును గాక. ఆమేన్. ఆమేన్.